స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి. ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి. మోకాళ్ళ దగ్గర కంకణాలు, ఇక్కడ పాదములకు మంజీరములు, ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు. ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు, విశాలమైనటువంటి లలాటము, దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము, ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము, వెనకాతల వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు, వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో యదమ మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేత్తో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు. ఇలా తిరిగి చూశారు. ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ సనకసనందనాలు. స్వామి, ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు. ఎప్పటి నుంచో మేం మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం. మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల యందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండు తుమ్మెద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి అడిగితే శ్రీమన్నారాయణుడు అన్నాడు, ఈ స్తోత్రానికి నేను చాలా సంతోషించాను, కానీ ఏదో చిన్న గలాటా జరిగినట్టు నాకు అనిపించింది, ఏమైంది? వాళ్ళు అన్నారు, స్వామి మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు, కానీ మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ పారిషదులు అడ్డు పెట్టారు. అడ్డు పెడితే మత్సరములు ఉండడానికి అవకాశము లేని వైకుంఠమునందు నీ దర్శనానికి మమ్మల్ని పంపలేదు కనుక నీవు మాయందు విముఖుడవైన ప్రవర్తనతో ఉన్నావు కనుక నీవు భూలోకములో జన్మించండి అని మేము శపించాం వాళ్ళని. అందుకని నీవు ఎలా చెప్తే మేము అలా ప్రవర్తిస్తాం. ఒకవేళ మా వలన అపరాధం ఉంటే మన్నించు. ఆయన అన్నాడు, నా పాదములు ఇంతమంది చేత ఎందుకు ఆరాధింపబడతాయో తెలుసా? మీ వంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు కనుక. నిరంతరము లక్ష్మి నా పత్నిగా ఎందుకు నా వెంట వస్తుందో తెలుసా? నిత్యానపాయని అయి మీ వంటి వారి చేత పూజింపబడి మిమ్మలను రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనమిస్తాను కనుక నేను భక్తపరాధీనుడను. నాకు భక్తులైన వారు పిలిస్తే పరిగెత్తుకుని వెళ్లడం నా ధర్మం. ఒకవేళ అలా పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళని రక్షించడంలో అడ్డొస్తే నా చేతిని నేను నరికేస్తాను అన్న పెద్ద మాట చూడండి. నాకు భక్తులంటే అంత ఇష్టం. అటువంటి మీరు నిరంతరము నన్ను తప్ప వేరొకటి కొలవని వారు, ఎప్పుడు నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,